నగలన్నీ సర్దుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న సాగర్ అయితే "నగలెందుకు సర్దుతున్నావు నర్మదా" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మద అయితే పుట్టింటికి వెళ్దామని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న సాగర్ అయితే "ఏంటి నర్మద, నువ్వు నన్ను ఈ ప్రాబ్లంలో నుండి బయటపడేస్తావు అని అనుకుంటే పుట్టింటికి వెళ్ళిపోతున్నావు. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావటం లేదా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న నర్మద మాత్రం "నీకు అర్థం కావటం లేదా? ఇప్పుడు ఈ 20,00,000 తీర్చాలి అంటే ఈ నగలు తీసుకొని వెళ్ళి తాకట్టు పెడితేనే సరిపోతుంది. అందుకే ఈ నగలు బ్యాగ్‌లో పెడుతున్నాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న సాగర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "ఏంటి నర్మదా, ఇప్పుడు ఈ నగలు తీసుకొని వెళ్ళి తాకట్టు పెడతామా? ఈ విషయం కానీ ఎవరికైనా తెలిస్తే ఇంకా పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది. అదే మీ పుట్టింటి వాళ్ళకి తెలిస్తే ఇంకా ప్రాబ్లమ్ అవుతుంది. ఎందుకు చెప్పు, వద్దు నర్మదా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మద అయితే చాలా కోపంగా "నువ్వు చేసిన పనికి మరి ఇంకా ఏం చెయ్యాలి? ఒకదాని తర్వాత ఇంకొక తప్పు మొదలవుతుంది. ఇంకా ఏమీ చెయ్యలేము" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న సాగర్ అయితే చాలా బాధపడుతూ నర్మద వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న నర్మద మాత్రం "ఇప్పుడు ఈ నగలు తాకట్టు పెట్టడం తప్ప ఇంకా ఏమీ చెయ్యలేము. అందుకే పద వెళ్దాం" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న సాగర్ అయితే "వద్దు నర్మద" అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మద మాత్రం "ఈ నగలు ప్రస్తుతానికి మాత్రమే పెడతాను. తర్వాత నా ఉద్యోగం మీద లోన్ తీసుకొని మళ్ళీ ఈ నగలు విడిపించేస్తానులే" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న సాగర్ అయితే నర్మదాని చాలా గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటాడు. "నువ్వు నన్ను కాపాడుతున్నందుకు చాలా థ్యాంక్స్ నర్మదా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మద మాత్రం ఎవరికీ కనిపించకుండా "త్వరగా వెళ్దాం పద" అని చెప్పేసి అయితే ఆ బ్యాగును కప్పుకొని మరి అక్కడి నుండి సాగర్తో అయితే వెళ్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న ఆనందరావు అయితే "ఏంటి వీళ్ళు ఏదో దాచుకొని మరీ వెళ్తున్నారు. ఈ విషయం ఏదో ఖచ్చితంగా తెలియాల్సిందే" అని చెప్పేసి అయితే అనుకుంటూ భాగ్యం దగ్గరికి బయలుదేరుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న భాగ్యం అయితే "ఏంటి కొంపలు మునిగిపోయినట్లుగా అలా పరిగెట్టుకొని వస్తున్నారు" అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ఆనందరావు అయితే "నర్మదా వాళ్ళు ఏదో దాచుకొని మరి బ్యాగు తీసుకొని వెళ్తున్నారు. అదేదో నేను కనిపెట్టి వస్తాను" అని చెప్పేసి అయితే అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. ఇంతలో సాగర్ నర్మదా వాళ్ళు అయితే సేటు దగ్గరికి వస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న సేటు అయితే "నమస్తే" అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న నర్మద తన బ్యాగులో ఉన్న నగలన్నింటినీ తీసి బయట పెడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న సేటు అయితే "ఏంటి మీరు అమ్మేయాలనుకుంటున్నారా, లేదంటే తాకట్టు పెట్టాలనుకుంటున్నారా" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మద అయితే "మేము ప్రస్తుతానికే తాకట్టు పెట్టాలనుకుంటున్నాము. ఒక 20,00,000 వరకు కావాలి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ఆనందరావు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న నర్మద మాత్రం ప్రతి నగలన్నింటినీ అయితే అక్కడ పెట్టి "దీనికి ఎంత డబ్బు వస్తుందో నాకు తెలియదు, కానీ నాకు ఇప్పుడు 20,00,000 వరకు కావాలి" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న సేటు అయితే "సరే నేను చూస్తాను" అని చెప్పి అంటూ ఆ నగలనైతే తూకం వేస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ఆనందరావు అయితే ఎలాగైనా సరే ఈ విషయం నా కూతురికి అలాగే భాగ్యానికి త్వరగా చెప్పియాలి అని చెప్పి వెళ్తూ ఉంటాడు.